Hi students, ఈ వీడియోలో ఏపీ సిబిఎస్ఈ 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 ఏ పీక్ బియాండ్ ద పాయింట్ ఫిగర్ ఇట్ అవుట్ 3.3 ఏపీ టెక్స్ట్ బుక్లో సిబిఎస్ఈలో పేజ్ నెంబర్ 58. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫైండ్ ద సమ్ అండ్ డిఫరెన్సెస్. సమ్ అంటే యాడ్ చేయాలి, ప్లస్ ఉన్న దగ్గర యాడ్ చేయండి. డిఫరెన్స్ అంటే మైనస్ ఉన్న దగ్గర మైనస్ చేయాలి అంతే. అయితే ఈ ప్రాబ్లమ్స్ చేయముందు ఈజీ మెథడ్ నేను చెప్తా ఇక్కడ, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5.34 ఉన్నది నంబర్, ఇది సేమ్ యాజ్ 5 పాయింట్ తర్వాత వచ్చే ఫస్ట్ డిజిట్ బై 10 అని రాయాలి. పాయింట్ తర్వాత వచ్చే సెకండ్ డిజిట్ని బై 100 అని రాయాలి అంతే. మూడో డిజిట్ వస్తే బై 1000. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ. అయితే టెక్స్ట్ బుక్లో 3.3 ముందు కొంచెం బేసిక్ మెథడ్ చేయడానికి అయితే కొంచెం లెంతీ ఉంటుంది. అదే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో నెక్స్ట్ ఫిగర్ అవుట్లో ఈ పాయింట్ యూజ్ చేసి మనం చేస్తాం, అయితే చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నాం కనుక ఇది పాయింట్ నెంబర్స్, డెసిమల్ పాయింట్ నెంబర్స్, అందుకోడానికి నేను టెక్స్ట్ బుక్ మెథడ్ చూపెడతా. ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో ఇచ్చిన నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఇచ్చిన మెథడ్ కూడా చూపెడతా. మీరు ఏది ఈజీ ఉంటే అది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమున్నది ఇక్కడ, ఏ బిట్ 3/10. 3/10 ముందు ఏమైనా నెంబర్ ఉందా? లేదు. ఇక్కడ చూడండి మీరు, 5 3/10 అంటే 5 పాయింట్ వచ్చింది. ఓన్లీ 3/10 అంటే 0 పాయింట్ అన్నట్టు, అది క్లియర్. అయితే ఇది 3/10 ప్లస్ 3 4/100. ఇది యాడ్ చేయడానికి ఏం చేయాలి? 3 ఫస్ట్ రాయాలి మనం, ఆ తర్వాత ప్లస్ 3/10 ఫ్రాక్షన్స్ని సపరేట్గా చేయాలి, ప్లస్ 4/100. అయితే 4కి ఏమో డినామినేటర్ 100 ఉన్నది ఫ్రాక్షన్లో, 3కి 10 ఉన్నది. ఈ రెండు వేరే వేరే ఉన్నప్పుడు మనం యాడ్ చేయలేము. సేమ్ చేసుకోండి ఇక్కడ, ఈక్వల్. అంటే 3ని కూడా ఏం చేయాలి మనం ఇప్పుడు, 3ని 30/100 రాసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలంటే 3 ప్లస్ ఈ 3 పక్కన ఒక 0 పెట్టండి. ఈ 0 ఫ్రీలో అయితే రాదు, కింద కూడా ఒక 0 పెట్టాలి మనం, క్లియర్. ఎందుకంటే ఇది కట్ అయ్యి 3/10 కదా మనకు కావాల్సింది, అదే సేమ్. అయితే 3/10 సేమ్ యాజ్ 30/100. ఎందుకు? 0 0 పోతే 3/10 3/10, క్లియర్. అయితే ఇక్కడ సేమ్ 100 కావడానికి నేను ఇక్కడ 30/10 అని రాసిన. హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఇప్పుడు 30/100 4/100 మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలా? 3 ప్లస్ 30 ప్లస్ 4/100 ఎంత అవుతుంది? 3 ప్లస్ 34/100 సేమ్ యాజ్ 3 34/100. ఇదే మన ఆన్సర్, క్లియర్. ఫస్ట్ బిట్ ఆన్సర్ ఇదే. ఇప్పుడు వేరే మెథడ్ చూద్దాం, పాయింట్ మెథడ్ చూద్దాం. అది కూడా చేయొచ్చు, మీరు ఎగ్జామ్లో ఏ మెథడ్ అయినా చేయొచ్చు, ఇదే ఇలాగే చేయాలని లేదు. ఇది మెథడ్ 2, వేరే పద్ధతి. ఇది ఫస్ట్ మెథడ్ 3/10. ఎందుకంటే 3 ముందర ఏం లేదు కదా, ఇది /10 అంటే ఎప్పుడు రాయాలన్నా ఇక్కడ చూడండి, /10 అంటే /10 ఉన్నప్పుడు పాయింట్ తర్వాత మొదటి డిజిట్. అయితే ఇక్కడ 3/10 అంటే ఇదెంత? 0.3 అన్నట్టు. 3/10 అంటే 0.3 ప్లస్ ఇక్కడ ఏమున్నది, ముందు 3 ఉంది కదా, అయితే 3 కంటే పాయింట్ కంటే ముందు 3 వస్తుంది. ఆ తర్వాత 4/100, ఇక్కడ 10 లేదు. 10 లేదు కనుక ఫస్ట్ ప్లేస్లో 10 వస్తుంది పాయింట్ తర్వాత, అది లేదు మనం అందుకని 0 పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ /10 లేదు. /10 ఉంటే ముందు ఆ డిజిట్ వస్తుంది, ఆ తర్వాత 100 డిజిట్ వస్తుంది. ఇక్కడ చెప్పినాక క్లియర్గా, ఫస్ట్ డిజిట్కి /10 వస్తుంది, సెకండ్ డిజిట్కి /100 వస్తుంది ఇక్కడ డినామినేటర్లో, అంతే. 3.04 రాయండి, యాడ్ చేయండి. ఇక్కడైతే ఏం లేదు, ఇక్కడ ఏం లేదు కదా, ఏం లేకుంటే మీరు 0 పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. 3.34 ఈక్వల్ టు 3 పాయింట్ కంటే ముందు ఉన్న నంబర్ ముందు రాయాలి, పాయింట్ తర్వాత 34
ఎందుకంటే పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కదా ఇక్కడ డిజిట్స్, ఏం రాయాలి ఇక్కడ 100 అంతే ఆన్సర్. ఈ ఆన్సర్ సేమ్, కానీ స్టెప్స్ చూడండి, ఓన్లీ 2 స్టెప్స్లోనే ఇక్కడ ఆన్సర్ వచ్చింది. తర్వాత మీరు అన్ని ఇదే మెథడ్లో చేస్తారు. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ నుంచి ఈ మెథడ్, ఇది ఫస్ట్ టైం చదువుతున్నారు కనుక ఇది చూపెట్టు. ఆ తర్వాత హయ్యర్ క్లాసెస్లో ఇదే క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ నుంచి మొత్తం ఇదే మెథడ్. ఈ మెథడ్ ఇక్కడనే స్టాప్ అయిపోతుంది, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, మీ టీచర్ కూడా చెప్పొచ్చు, అందుకు రానికి ఈ మెథడ్ చెప్పాడు. లేకపోతే నేను చెప్పేది ఇదే మెథడ్, మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది. క్లియర్. సెకండ్ బిట్ చూద్దాం. ఇది కూడా సేమ్, ఫస్ట్ సెకండ్ మెథడ్లో చెప్తాను నేను. ఇది కూడా 9 ఉంది కదా, పాయింట్ బై 10 అంటే 5 ఫస్ట్ వస్తుంది, 7/100 అంటే సెకండ్ వస్తుంది, ప్లస్ ఆ తర్వాత ఏముంది ఇక్కడ 2 ఉన్నది, పాయింట్ ముందు 2 వస్తుంది, 1/10 అంటే ఇది మొదటి డిజిట్ పాయింట్ తర్వాత, 3/100 అంటే ఇది రెండో డిజిట్. ఇది యాడ్ చేయండి, 7 + 3 10, క్యారీ 1 5 6 7, 9 + 2 ఎంత 11. క్లియర్. అయితే ఇదెంత 11 7/10, ఎందుకంటే పాయింట్ తర్వాత 0 రాసినా రాయకున్నా ఒకటే, 70/100 కూడా రాయొచ్చు, 70/100 రాసిన సేమ్, 70/100 రాసిన సేమ్ యాజ్ 7/10 కదా, 0 అదే కదా వచ్చేది. అందుకని పాయింట్ తర్వాత ఉన్నప్పుడు లాస్ట్ జీరోస్ వాల్యూ ఉండదు, మీరు రాసిన ఇది ఆన్సర్ వచ్చేసింది అంతే. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ ఈ ఎక్సర్సైజ్కి, ఈ ఫిగర్ అవుట్కి అది కూడా చూద్దాం మనం. అయితే ముందు ఈ రెండు యాడ్ చేయాలి. ఏవి యాడ్ చేయాలి? 9 2 సపరేట్గా యాడ్ చేయాలి, మిగతావి సపరేట్గా యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 9 5/10 7/100. ఇది ఎలా రాసుకోవచ్చు? ఎందుకంటే ఇది 10 ఉన్నది, ఇది 100 ఉన్నది, మనం యాడ్ చేయలేము కదా. ఎందుకని ఏం చేయాలి? 9 50/100, 5/10 ఎలా రాసినాం మనం? 5/10ని 50/100, ఎందుకంటే రెండు కూడా 100లోనే వస్తాయి, 7/100. అయితే ఇది యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 9 50 + 7/100, ఇది ఎంత అయింది? 957/100. క్లియర్. ఇది ఫస్ట్ ఏమో ఇలా వచ్చింది. ఆ తర్వాత ఇది ఇంకా మనకి, దీన్ని కూడా సేమ్ అదే మెథడ్లో వచ్చేయండి. 2 1/10 3/100 ఎలా రాసుకోవచ్చు? 2 1/10 ఎలా రాసుకోవచ్చు? 10/100 3/100. అయితే 2 10 + 3 ఎంత? డైరెక్ట్ రాస్తాను ఇక్కడ, 10 ఎందుకు మొత్తం రాస్తా, 10 + 3/100, 2 13/100. అయితే ఇక్కడ మనకి సెకండ్ ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఈ రెండు యాడ్ చేయాలి కదా ఇప్పుడు మనం ఫైనల్గా. ఏవి రెండవి? 9 557/100, 957/100, ఈ రెండు యాడ్ చేయాలి. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఈ రెండు యాడ్ చేస్తున్నాం మనం, ప్లస్ 2 13/100. అయితే 9 + 2 వేరేగా చేయాలి, ప్లస్ ఈ రెండు యాడ్ చేయాలి కదా, 57/100 13/100. 9 + 2 ఎంత? 11. 57 + 13 ఎంత? 70/100. 70/100ని 7/10 అని కూడా రాసుకోవచ్చు మనం సేమ్. అయితే ఈ ఆన్సర్ చూడండి, ఇక్కడ వచ్చిన ఆన్సర్ చూడండి, ఇది 9 + 2 11. 11 7/10, ఇది 11 7/10, ఇక్కడ కూడా 11 7/10. అయితే డిఫరెన్స్ ఏముంది?
డిఫరెన్స్ ఏమంటే ఈ మెథడ్లో డైరెక్ట్ 2 స్టెప్స్లోనే మనకు ఆన్సర్ వస్తుంది, అంతే. క్లియర్? 2 మెథడ్స్ కూడా నేను క్లియర్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన, మీరు ఏ మెథడ్ అయినా చేయొచ్చు. టెక్స్ట్ బుక్లో మీరు పెద్ద మెథడ్ చూస్తారు, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది కూడా సేమ్ అదే రిపీట్ చేయండి. సెకండ్ మెథడ్ చేస్తాను నేను ఇక్కడ. 15 ఎలా రాసుకోవచ్చు? 15.64 అంతే కదా. 15 ఈ బై 10/100 పాయింట్ తర్వాత 10 ఉంటే ముందు వస్తుంది, 100 అంటే రెండోది, 1000 అంటే థర్డ్ టర్మ్, ప్లస్ ఇక్కడ ఏమున్నది 14 ఉంది, 14 రాయండి, పాయింట్ రాయండి, 3 రాయండి, 6 రాయండి, అంతే. యాడ్గా చేసేది 4 + 6 10, ఇక్కడ వచ్చింది 1, 6 + 3 ఎంత 9, 10, ఇక్కడ వచ్చింది 1, 5 4 9 10, ఇక్కడ వచ్చింది 1 1 1 1. ఆన్సర్ ఎంత వచ్చింది? 30. ఇదే మన ఆన్సర్. కాకపోతే మీరు సేమ్ ఆ మెథడ్లో కూడా చేయొచ్చు. ఎలా చేయాలంటే 15 + 4 సపరేట్ చేయాలి, దీన్ని 60/100, 4/100, ఇది 64/100 అవుతుంది, ఇది 30/100 + 6/100 36/100. ఆ రెండు యాడ్ చేసి అలా కూడా చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో రాయండి. క్లియర్? చేయమంటే అది కూడా చేసేస్తాం. 15 + సెకండ్ మెథడ్ 15 + 14 + 6/10ని మనం ఎలా రాసుకోవచ్చు? 6/10ని 60/100 ప్లస్ ఇదెంత 4/100. కొంచెం షార్ట్లో పోదాం. ఇక్కడ 3/10 డైరెక్ట్ రాస్తున్నాను, 30/100. 3/10 ఎలా రాసుకోవచ్చు? 30/100. 6/100 లాస్ట్, అంతే కదా. డైరెక్ట్ రాస్తే ఇది కూడా ఈజీ ఉంటుంది. 15 + 14 ఎంత? 29. ఇదంతా 29 కదా, ప్లస్ ఇవన్నీ యాడ్ చేయండి. 60 + 4 + 30 + 6/100 29 ప్లస్ ఇవన్నీ యాడ్ చేస్తే 64 94 100 100/100. 100/100 అంటే ఎంత? 1 కదా, క్యాన్సల్ అయ్యి ఈ రెండు క్యాన్సల్ అయ్యి 1 కదా, 1. ఆన్సర్ 30. క్లియర్? 2 మెథడ్స్ కూడా చూపెట్టినాను ఇక్కడ వెరీ క్లియర్గా. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం డి బిట్ చూద్దాం. డి బిట్లో ఏముంది? ఇక్కడ మైనస్ చేయాలి. సేమ్ అదే మైనస్ చేయాలి, ఏం లేదు. డైరెక్ట్ చెప్తాను. ముందు ఈ రెండుని మైనస్ చేయాలి. ఇంటీజర్ పార్ట్, హోల్ పార్ట్ లేక ఇంటీజర్ పార్ట్ అంటాం. 7 - 4 7 - 4 చేయండి, ప్లస్ ఆ తర్వాత రెండు 100లను ఉన్నాయి కదా, ఇది కూడా 100 ఇది కూడా 100, ఈజీ. 7/100 - 4/100. 7 - 4 ఎంత? 3, ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? 7 - 4/100 7 - 4/100. 100 అంటే ఇక్కడ రెండు 100 ఉన్నప్పుడు పైనది డైరెక్ట్ రాసుకోవచ్చు. అయితే ఇదెంత అవుతుంది? 3 + 3/100. క్లియర్? 3 + 3/100 అంటే ఎంత? 3/100, అంతే. ఇదే మన ఆన్సర్. క్లియర్? దీన్ని వేరే మెథడ్లో చేయాలంటే వెరీ ఈజీ, ఇంతలోనే అయిపోతుంది. అది 7/100 అంటే 7.07. 07 ఎందుకు రాసిన? ఇక్కడ బై 10 లేదు, బై 10 ఉంటే ముందు వస్తుంది, ఆ తర్వాత -4.04, అంతే. 303 ఎంత అవుతుంది? ఇది ఇదేమో ఈ 3 సెకండ్ పొజిషన్లో ఉన్నది కదా. ఇక్కడ సెకండ్ పొజిషన్ అంటే 3/100. ఇదే మన ఆన్సర్. ఆ మెథడ్ అయినా ఈ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా చేయండి. ఇప్పుడు ఈ బిట్ చూద్దాం. ఈ బిట్ 8 6/100 - 5 3/100.
8 6 by 100 minus 5 3 by 100 ఈజీ. 8 minus 5 చేయండి ప్లస్ 6 by 100 minus 3 by 100. క్లియర్? 8 minus 5 ఎంత? 3 plus 6 minus 3 by 100. ఎందుకంటే రెండు కూడా 100 ఉన్నాయి కదా, అయితే డైరెక్ట్గా పైన ఉన్నదా రాసుకోవాలి. ఇది ఎంత అవుతుంది? 3 plus 3 by 100. 3 by 100. ఇదే మన ఆన్సర్. క్లియర్? మెథడ్ 2 ఈజీ మెథడ్ చేయాలంటే 8 6 by 100 అంటే 8.06 మైనస్ ఇదెంత? 5.03 కదా, 5.03 మైనస్ చేసినప్పుడు ఇక్కడ 3 వస్తుంది, 0 వస్తుంది, 3 అంతే. 3 by వచ్చేసింది ఆన్సర్. క్లియర్? నా నెక్స్ట్ ఎఫ్ బిట్, లాస్ట్ బిట్ ఈ ఫిగర్ ఇట్ అవుట్లో లాస్ట్ బిట్ ఇక్కడ ఉంది కొంచెం. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉన్న టెక్స్ట్ బుక్లో ఆన్సర్, సిబిఎస్ఈలో ఆన్సర్ ఇచ్చిన దగ్గర ఈ 0 లేదు. ఎందుకంటే రెండు 100 కావు. ఇక్కడ 6 by 100 2 by 100 ఎలా అవుతుంది అంటే 0 పాయింట్ అన్నప్పుడు సెకండ్ పొజిషన్ 100 సెకండ్ పొజిషన్లో, ఒకటే పొజిషన్లో 6 2 ఎలా రాస్తాం? రాయలేం కదా. అది కామన్ సెన్స్. ఇక్కడ మిస్టేక్ ఉన్నది టెక్స్ట్ బుక్లో. సిబిఎస్ఈ ఆన్సర్ పార్ట్లో కరెక్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఏం మిస్టేక్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ 0 తీసేయండి అంతే. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం? 12 6 by 10 2 by 100 minus 9 by 10 9 by 100. డైరెక్ట్ మెథడ్లో చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇది 12.62. ఇదేమో 12 పాయింట్ తర్వాత 10 ఉంది కదా, ఫస్ట్ డిజిట్లో 6 వస్తుంది, 100 ఉంది కదా, సెకండ్ పొజిషన్లో 2 వస్తుంది. ఇక్కడ ఈ నంబర్ లేదు, ఇక్కడ 12 ఉన్నట్టు ఇక్కడ ఇంటీజర్ పార్ట్ లేక హోల్ పార్ట్ లేదు ఇక్కడ. అయితే ఇదేమొస్తుంది మనకు? 0 పాయింట్ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? 0.99 మైనస్ చేస్తున్నాం. ఇక్కడ తీసుకుని ఒకటి వారం 12లో పోయి 9 పోతే 12 minus 9 is 3. ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ తీసుకుపోతే 15 అవుతుంది. 15లోకి వెళ్ళి 9 పోతే 6, ఇక్కడ మిగిలినంత 11. అయితే 11.63. 11.63 ఎలా రాస్తాం మనం? 1163 by 100 అంతే ఆన్సర్. క్లియర్? అదే ఇక్కడ చేయాలంటే ఇది కొంచెం లెంతీ ఉన్నది. ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉన్నది. ఎగ్జామ్లో ఈ మెథడ్ కూడా చేయొచ్చు. ఇది ఎలా చేద్దాం? 12 ముందు కన్వర్ట్ చేసుకోవాలి, ఈ రెండు యాడ్ చేయాలి కదా మనం, ఇంతకుముందు చేసినాం కదా సేమ్. 12 60 by 100 2 by 100 మైనస్ 9 by 90 by 100 90 by 100. ఎందుకంటే 9 పక్కన 0 పడితే 10 పక్కన కూడా కింద 0 పడుతుంది. సేమ్ ఇక్కడ 6 పక్కన 0 పడితే ఇక ఎందుకు పెడుతున్నాం 0 అంటే రెండు సేమ్ కావడానికి, డినామినేటర్లో రెండు సేమ్ కావడానికి ఇలా పెడుతున్నాం అంతే. ఇంతకుముందు చాలా క్వశ్చన్స్లో మనం ఇది చూసినాం, రిపీట్ అవుతుంది మీకు అంతే. 90 కరెక్ట్. అయితే 12 ఇక్కడ ఉంది, ఇదెంత అయితే ఫస్ట్ 60 + 2 కదా, ఇది డైరెక్ట్ రాద్దాం. 100 ఉంది కదా, 100 60 + 2 by 100 అంటే 62 by 100 మైనస్ ఇదెంత ఉంది? 99 by 100. 99 by 100. ఇప్పుడు 62 నుంచి 99 తీసుకుంటే మైనస్లో వస్తుంది, మనకు మైనస్ వద్దు. ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ రాయాలి. ఏం చేయాలంటే ఈ 12ని ఎలా రాసుకోవాలంటే 11 + 1 చేయాలి. 11 + 1. ఈ 12ని ఎలా రాసినాం? 11 + 1 రాసి బ్రాకెట్ అవసరం లేదు, ప్లస్ ఈ బ్రాకెట్లో 62 by 100 మైనస్ 99 by 100. అయితే ఇప్పుడు ఈ 1ని ఏం చేయాలంటే 1 ఎలా రాసుకోవచ్చు మనం? 100 by 100 రాసుకోవచ్చు కదా. 12ని ఏం చేసినాం? 11 + 1.
ఈ 1 ఎలా రాసినాం 100/100 100 వన్స్ 100 వన్స్ అంటే 1 వస్తుంది ఇక్కడ ప్లస్ మిగతావి 62/100 మైనస్ 99/100 అయితే ఇదేమో 11 ప్లస్ ఈ 3 ఉన్నాయి ఇక్కడ 100 ఒకటి ఉన్నది 62 ఇంకోటి ఉన్నది 99 ఇంకోటి ఉన్నది డివైడెడ్ బై 100 అయితే 11 ప్లస్ 162 మైనస్ 99 162 మైనస్ 99 చేస్తే 63 వస్తుంది అదే మన ఆన్సర్ 1163/100 ఇక్కడ చూడండి మ్యాజిక్ ఓన్లీ 2 స్టెప్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ నెక్స్ట్ ఫిగర్ ఎయిట్ అవుట్ నుంచి మొత్తం ఇవే చేస్తాం మనం ఇప్పుడు కూడా ఇది చేస్తే 100% మీ టీచర్ మార్క్స్ ఇవ్వాల్సిందే అయితే నేను 2 మెథడ్స్ కూడా ఆల్ క్వశ్చన్కి చూపించిన ఇంతటితో మనకి ఈ ఫిగర్ ఇట్ అవుట్ మొత్తం కంప్లీట్ అయిపోయినది వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ మీ ఫ్రెండ్ నుంచి కేర్ చేసినట్టు కదా ఫ్రెండ్కి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్